తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమల్లోకి తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్టు పట్టుకొని మరీ కొట్టుకుంటే ఇప్పుడు అదే మహిళలు మాకు ఫ్రీ బస్సు లేకున్నా మంచిదే, ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కనిపిస్తే చాలు బస్సుల్లో జనాలు ఉన్నా లేకున్నా ఆపకుండా పోతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఓ మహిళ బస్టాండ్లో తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ బస్ ఎక్కడిది రోడ్డు మీద మంచిరాల బస్సు ఉన్నది. 7 గంటలకు వచ్చిన ఆ బస్సు దంచుకొని వచ్చింది. ఇప్పుడు ధర్మారం దాకా వచ్చిన నేను పైసలు లేక వచ్చిన టికెట్ లేకుండా మంచిదే. నేను పైసలు వేసుకోలేదు అమ్మ. ఎందుకు ఇట్లా ఎందుకు మోసం చేస్తాను? అదే పని చేస్తాను. ఏం చెప్తానంటే నా పతికి బస్సు రాకుండా నేను తాటేస్తాను పోదు కదా. నువ్వు దంచుకోలేదు. అన్న 10 మంది కూడా లేదు. అసలు పట్టించుకుంటూనే లేదు. అన్న 10 మంది కూడా లేదు. నువ్వు అనేది అంటే వాదన ఏంటి చెప్పు నాకు. అంటే మాకు ఫ్రీ ఇస్తారు అని ఫ్రీ కాదమ్మా. డబ్బులు తెచ్చుకున్నా నాకు ఫ్రీ కాకుండా ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నా ఎందుకు ఆపలేదు అని కండక్టర్ రిపోర్టింగ్ వస్తుంది కదా. వచ్చి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్తారు కదా. నాకు అది రాసి ఇవ్వంటారు. నేను ఎక్కడన్నా నేను ఎవరితో కన్నా మాట్లాడుతుంటా. ఓకే ఓకే మేనేజర్ లేడు కదా అనేది. అది కూడా ఇంతకుముందు మేము ఎగ్జామ్ ఉందని చెప్తే అక్కడ ఎవ్వరు లేరు. బస్సు మొత్తం ఖాళీ ఉంది. ఒక్క సీటు కూడా లేదు. సీట్ల ఖాళీ ఉంటే బస్సు ఆపకుండా మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మళ్ళీ వేరే బండి తీసుకొని వచ్చినాం. బస్సులు ఎవరు మంది కూడా లేరు. ఒక్కరు కూడా లేరు మంది. కావాలని ఆపలేదు. ఇలా ఎగ్జామ్ ఉంది. అవును సిఓఈ ఎగ్జామ్. బస్సు ఆపకుండా వచ్చేసిన బండి చెప్పు. ఇంకా ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడు నీ ఎట్లా పోవాలి? ఇప్పుడు మళ్ళీ అది గంట అవుతుందా గంట అవుతుందా? నేను ఎప్పుడు ప్రాబ్లం వచ్చిన రోడ్డు దూరం ప్రయాణం నాటేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం కటికపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కోపంతో ఊగిపోతూ ధర్మారంలోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంది. తాను అర్జెంటు పని మీద మంచిర్యాలలోని మందమరి గ్రామానికి వెళ్లేందుకు ఉదయం 7 గంటలకే బస్టాండ్కు వచ్చి ఎదురు చూస్తుండగా తనను చూసి కూడా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేరే బస్సు వచ్చే వరకు ఎదురు చూసి అది పట్టుకొని ధర్మారం వరకు చేరుకొని ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అక్కడ అధికారి లేకపోవడంతో తోటి ప్రయాణికులతో తన ఆక్రందం చెప్పుకుంది. నాకు ఫ్రీ టికెట్ అవసరమే లేదు, నేను పైసలు కూడా తెచ్చుకున్నా, అయినా బస్సు ఆపకుండా దంచుకుపోయిండు. నేను మంచిర్యాలలోని మందమరికి పోవాలి. ఆ బస్సు కోసం 7 గంటల నుంచి ఎదురు చూస్తుంటే ఆపకుండా పోయిండు. ఏదో బస్సు ఎక్కి ఇక్కడి దాకా వచ్చిన, మళ్ళీ ఇంకో బస్సు ఎప్పుడొస్తుందో, నేను ఎప్పుడు పోతా? ఆపతికి పోతుంటే ఇట్లా చేస్తే ఎట్లా? ఫ్రీ బస్సు పథకం అని చెప్పి ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు అంటూ ఆక్రందన వెళ్లగక్కింది. దీంతో అక్కడే ఉన్న మిగతా మహిళలు కూడా ఆమెతో స్వరం కలిపారు. అందరూ డ్రైవర్లు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్లు కనిపిస్తే చాలు బస్సు ఆపకుండా పోతున్నారు అంటూ ఓ మహిళ చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ రోజు ఎగ్జామ్ ఉంది, ఒక్క బస్సు కూడా ఆపలేదు, టైం అయిపోతుందని బండి పట్టుకొని వచ్చిన అంటూ మరో మహిళ తన కష్టాన్ని వివరించింది. ఈ మహిళల గోడును మొత్తం వీడియో తీసిన ఓ యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది.